బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. హాయ్ అండి, నేను మీ డాక్టర్ మోనిత. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే అందరికీ ఏం గుర్తొస్తుంది? ట్రిప్స్, హాలిడేస్, అంత ఎంజాయ్ మోడ్లో ఉంటాము. కానీ ఈ సమ్మర్లో కొంచెం డిఫరెంట్గా ఏం చేద్దాం? నా డ్రెస్ చూస్తే అర్థమవుతుంది కదా, ఎక్సర్సైజ్. ఎందుకంటే వింటర్లో ఎక్సర్సైజ్ చేయడం కష్టం, కొంచెం బాడీ బద్ధకంగా ఉంటుంది, చెమట పట్టడం చాలా కష్టంగా అవుతుంది. కానీ సమ్మర్లో త్వరగా స్వెట్ అవుతాం. సో స్వెట్ కనుక బయటికి వస్తే ఏమవుతుంది? డీటాక్స్ అనుకున్నాం కదా, డీటాక్స్ అనేసి. సో ఇంతవరకు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయని వాళ్ళు, చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేయాలో తెలియట్లేదు, ఇంట్లోనే చేయాలి, మాకు టైం లేదు, 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది, ఎలా అనుకున్న వాళ్ళందరికీ ఇది చాలా చాలా మంచి అవకాశం. నేను 5 to 6 ఎపిసోడ్స్ ఎక్సర్సైజ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అయితే ఇవాళ ఎపిసోడ్ మాత్రం జస్ట్ బిగినర్స్కి స్ట్రెచెస్. అంటే అసలు ఇంతవరకు ఎప్పుడూ ఒళ్ళు వంచలేదు, వాకింగ్ కూడా వెళ్ళలేదు, ఓన్లీ వాకింగ్కే వెళ్తున్నాను, బాడీకి కొంచెం స్ట్రెచెస్ అవసరము అనుకుంటే ఇవాళ బిగినర్స్ కోసం ఈ ఎపిసోడ్ అంకితం. సో నేను చెప్పేది ఏంటంటే, ఏది స్టార్ట్ చేసినా నాతో పాటు మీరు ఛాలెంజ్ తీసుకుని ఒక 30 days మొదలుపెట్టండి. 30 daysకి ఛాలెంజ్, 5 days వీక్, వారంలో 5 రోజులు, అండ్ 15 minutesలో మీకు ఈ ఎపిసోడ్ అయిపోగొడతాను. దీన్ని ఫాలో అవుతూ హ్యాపీగా మీరు ఎక్సర్సైజెస్ అన్నీ స్టార్ట్ చేసి ఈ 5 days తర్వాత నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ ఎపిసోడ్ అన్ని ఏరియాస్ని, అంటే మన అందరికీ ఉండే ప్రాబ్లం ఏంటి? థైస్, బ్యాక్, పొట్ట, అన్ని పార్ట్స్ని అడ్రస్ చేస్తూ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అన్ని చూపిస్తూ వస్తాను. ఓకే అండి? యా, జస్ట్ ఫాలో మీ. సో స్ట్రెచెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఒక్కొక్క పార్ట్, అంటే ఫస్ట్ మనం హ్యాండ్స్ టార్గెట్ చేస్తున్నాం. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక 3 seconds కౌంట్ ఇచ్చుకొని దాన్ని స్ట్రెచ్ చేస్తున్నాం. సో మనం ఫస్ట్ చేతులు. సో నేను పొజిషన్స్ చూపిస్తాను, జస్ట్ ఫాలో మీ. 1 2 3. సో 4 ఇక్కడ బెంట్ రావాలి. నెక్స్ట్ 1 2 3. నెక్స్ట్ ఇది 1 2 3. అలా 2 hands. సో మీరు కౌంట్ మీరు చేసుకోండి. సో 2 hands. నెక్స్ట్ కమ్స్ ఇది, ఇలా ఈ చేతిని ఇలా మంచిగా బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3. మళ్ళీ ఈ చేయి బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3. నెక్స్ట్ ఈ చేయి ఇది ఇలా పట్టుకుని స్ట్రెచ్ 1 2 3. నెక్స్ట్ 1 2 3. సో తర్వాత చేతులు 2 3 డైరెక్షన్స్. నెక్స్ట్ బాడీకి కొంచెం అప్పర్ బాడీ సైడ్స్కి 3 times. ఎస్. సో ఇక్కడతో అప్పర్ బాడీ కాస్త రిలాక్స్ అవుతుంది. సో స్ట్రెచెస్ అంటారండి. సో 2 legs వైడ్ చేసి అప్పర్ బాడీ అయిపోయింది కదా, సేమ్ ఎంత చేయగలితే అంత చేసి 1 2 3 4. 1 2 3 4. ఎనీవే 1 2 3 4. అలా 3 times చేశాక కాలు అలానే ఉంచి 1 2. 1 2 3. ఇలా 3 times. 1 2 3. 1 2 3. నెక్స్ట్ కాళ్ళు కొంచెం వైడ్ పెట్టి దీని మీద బరువు పడేటట్టు 1 2 3. మళ్ళీ 1 1 2 3. అలా 3 rounds. తర్వాత ఇలా పట్టుకుని పొట్ట మీద హోల్డ్, మళ్ళీ హోల్డ్. తర్వాత ఒక కాలు ముందు ఒకటి పెట్టి చేతులు మళ్ళీ స్ట్రెచ్, పొట్టకి బ్యాక్కి 3 rounds ఇట్లా. సో ఇది పొట్టకి బ్యాక్కి హెల్ప్ అవుతుంది ఈ స్ట్రెచెస్ వల్ల. సో లెగ్స్ ఇట్లా 1 2 3, 1 2 3.
ఇలా 3 సెట్స్ చేయాలండి. తర్వాత కాలు ఇలా 1 2 3, 1 2 3. నెక్స్ట్ కాలు వెనక్కి 1 2 3, 1 2 3, 3 సెట్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ రొటేషన్స్ అండి. అందరూ ఫస్ట్ చేస్తారు, మనం స్ట్రెచ్ చేసుకున్నాక రొటేషన్స్. సో రొటేషన్స్లో ఫస్ట్ మనం హిప్కి స్టార్ట్ చేస్తున్నాం, హిప్ తర్వాత లాస్ట్కి నెక్ చేద్దాం. సో హిప్ రొటేషన్స్లో లెగ్స్ కొంచెం వైడ్ చేసి అయిన బాడీని కలపించకుండా ఇలా 5 రొటేషన్స్. ఓకే, ఇలా 5, నేను 3 చేస్తున్నాను. ఇలా అదర్ సైడ్. అయితే ఇక్కడ తప్పు చేసేది ఏంటంటే ఇట్లా ఇట్లా చాలామంది ఇట్లా రొటేషన్ చేస్తారు, ఇలా రొటేషన్ చేయొద్దు. అర్థమైందా? రొటేషన్ అంటే ఇట్లా కాదు, నడుము మాత్రమే చేయటం. ఓకే, ఈ రొటేషన్. తర్వాత నీ అందరికీ తెలిసి ఇది చాలా చోట్ల యోగాలో చేపిస్తుంటారు. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ రొటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. 3 ఒక సైడ్ నుంచి, 3 ఒక సైడ్ నుంచి. అయితే ఈ రొటేషన్స్ కూడా మెల్లగా బ్రీత్ ఇన్ తీసుకొని రొటేషన్ చేసి బ్రీత్ అవుట్ చేసుకోవాలి. రొటేషన్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేస్తే ఇంకా బాగుంటుంది. యా, నెక్స్ట్ హ్యాండ్స్. యా, సో నెక్స్ట్ నెక్. ఇలా ఫస్ట్ కొంచెంసేపు అనుకున్నాక బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలా నెక్ రొటేషన్స్. నెక్ని స్లోగా బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ లెగ్స్ అందరికీ తెలుసు కదా, స్ట్రెచ్. లెగ్స్ పైకి కిందకి, పైకి కిందకి. తర్వాత వేళ్ళని కూడా మనం స్ట్రెచ్ చేసుకోవాలి. ఇది అంతే, పైకి కిందకి, పైకి కిందకి, వేళ్ళని కూడా స్ట్రెచ్ చేసుకోవాలి. ఓకేనా? సో అన్ని పార్ట్స్ కవర్ చేస్తూ ఈ సైడ్స్ కూడా అండి, చెయ్యి ఇలా పెట్టేసేసి 1 2 3, మళ్ళీ 1 2 3. సో ఇది సైడ్ భాగం మీద పడుతుంది. 1 2 3. ఎస్. నెక్స్ట్ ఇటువైపు 1 2 3, 1 2 3, 1 2 3. మీరు ఎక్సర్సైజ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి డైట్ కూడా చాలా ముఖ్యము. సో కొంచెం ప్రోటీన్స్ మీ డైట్లో పెంచాలి. పొద్దున పూట ఎగ్స్ తినేవాళ్ళు ఎగ్స్ తీసుకోండి, అండ్ అరటిపండు తీసుకోండి వర్కౌట్ అయ్యాక. ప్రోటీన్ షేక్స్ వీలుంటే ప్రోటీన్ షేక్స్ తీసుకోండి. సో నట్స్ అండ్ ఫ్రూట్స్ కలిపి డైట్ తీసుకోండి. అంటే మీరు ఓట్స్లో రాత్రిపూటే సోక్ చేసుకొని అన్ని రకాల నట్స్, అన్ని రకాలు లైక్ ఈ పప్పు దినుసులు వస్తున్నాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్, అవన్నీ సోక్ చేసి, నట్స్ అన్ని సోక్ చేసి ఓట్స్తో పాటు పెరుగులో కానీ పాలలో కానీ, అది హెల్దీ డైట్ అండి. మార్నింగ్ లేవగానే ఆ డైట్ తీసేసుకొని ఎక్సర్సైజ్ అయిపోయాక, వర్కౌట్ అయిపోయాక, అండ్ హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1 వీక్ కాళ్ళు కొంచెం నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ స్ట్రెచెస్ చేసినా కూడా నొప్పుల మీదనే చేయాలి కష్టపడి. ఆ 5 డేస్ ఛాలెంజ్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. సో చూసారు కదండి, చాలా ఈజీ, సింపుల్. సో జస్ట్ స్నానానికి వెళ్ళడానికి ఒక 15 నిమిషాల ముందు ఇలా చేసేసుకొని, స్ట్రెచెస్ చేసుకొని హ్యాపీగా మీ డే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.